ఒక ఇంట్లో 4 గోడలు మాట్లాడుకుంటున్నాయంట. మనం చాలా గ్రేట్. ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి ఇల్లు ఉంది. కాబట్టి మనం చాలా గ్రేట్ అని 4 గోడలు అనుకుంటున్నాయి. ఇది విన్నటువంటి స్లాప్ ఏమంటుందంటే, హలో మీరు కాదు, నేను ఎండ వాన చలి అన్నింటికి తట్టుకొని పైన ఉన్నాను కాబట్టి మీరు ఉన్నారు. కాబట్టి మీరు ఉండడానికి కారణమే నేను. కాబట్టి మీరు గ్రేట్ కాదు, నేను గ్రేట్ అని స్లాప్ అంటుంది. ఇది విన్నటువంటి ఇంటి గుమ్మం ఉంటాయి తలుపులు, అవి వచ్చాయంట. అవి అంటున్నాయి, హలో మీరిద్దరు గ్రేట్ కాదు, మీరు కదలకుండా ఉన్నటువంటి ఒక నిర్జీవాలు. నేను నిరంతరం ప్రతిరోజు పనిచేస్తూ ఇంటికి కాపలాగా ఉంటూ కొన్ని వందల సార్లు కదులుతూ ఇంటి వాళ్ళకి రక్షణ ఇస్తున్నాను, మార్గాన్ని చూపిస్తున్నాను. కాబట్టి మీరు గ్రేట్ కాదు, నేను గ్రేట్ అని తలుపులు అంటుంది. ఇది విన్నటువంటి భూమి వస్తుంది. భూమి అంటుంది, హలో నేను లేకపోతే అసలు మీరు ఎక్కడ ఉంటారు, ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు భూమి అందరికీ చెప్తుంది, మనలో నువ్వు గ్రేట్ అనుకోవడం వల్ల ఏదైనా లాభం ఉంటుందా? అస్సలు ఉండదు. మన అందరం ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవారు. అలా ప్రత్యేకంగా ఉన్నాం కాబట్టి ఒక అందమైన ఇల్లుగా తయారయ్యాం అని చెప్తుంది అనమాట. సో ఈ ఎంటైర్ స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే, చాలామంది ఇళ్లలో కావచ్చు, లేకుంటే ఆర్గనైజేషన్లో, ఇన్స్టిట్యూట్లో కావచ్చు, నేను గ్రేట్ అనే విషయానికి వచ్చి కొన్ని ఈగోలతో కొన్ని రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళ ప్రత్యేకమైన స్థానం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగానే ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈగోని తీసేసి నేనే గొప్ప అనుకున్నంత కాలం మన గొప్పతనాన్ని గుర్తించలేదు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈగో తీసేసి ఎవరికి వాళ్ళు గొప్పతనం ఉందని గుర్తిస్తారో, అప్పుడు ప్రతి వ్యవస్థలో కూడా అవస్థలు తొలగిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. అది కుటుంబమైనా, ఇన్స్టిట్యూట్ అయినా, లేకుంటే ఆర్గనైజేషన్ అయినా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ స్థాయిలో గ్రేట్ అని నేను చెప్పేదే ఈ రీల్ యొక్క ఉద్దేశం. సో ఈ రీల్లో ఉన్నటువంటి రియాలిటీని ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశకృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.